అసలు ఏం అవసరం లే. మీరు సీతాఫలంకాయలు సీతాఫలంకాయలు పనసకాయలు తినేసి జాలీగా ఉండండి. ఈ చెత్త చెదారం తినకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో అన్ని ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఉన్నాయి. మేము రైతుగా ఉన్నాను కాబట్టి ఇట్లా నిద్రపోగలుగుతా ఉన్నాను. 9 గంటలకు వచ్చే పనిలే. నా 9 గంటలు రమ్మంటే కూడా 10:30కు వచ్చినా నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా. ఫ్రీలాన్సరు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా. నాకు ఇష్టం వచ్చినప్పుడు మీతో మాట్లాడించాలని చౌదరి గారు చెప్పినారు. ఎందుకంటే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తాను. ఇప్పుడు ఎక్కడో నార్త్ ఇండియా నుంచి మనుషులు వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో వచ్చి మాకు సోపులు చేస్తూ ఉంటారు, షాంపూలు చేస్తూ ఉంటారు. అక్కడ వర్కర్సే కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటే. ఆమె మదనపల్లిలో ఎక్కడ సాఫ్ట్వేర్ మెయింటైన్ కాదు. మా ఫామ్ దగ్గర ఒక అమ్మాయి నీట్గా మెయింటైన్ చేస్తుంది వాటర్ సాఫ్ట్వేర్. మా బాయిలర్స్ గిల్లర్స్ అన్ని నీట్గా ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ అక్కడే ఉంది. ఆపర్చునిటీస్ విలేజెస్లోనే ఉన్నాయి. ఇక్కడ దొరికే వేరుశనగ గింజలతోనే, ఇక్కడ పండించే చెరుకుతోనే బెల్లం చేసి దాంట్లో చిక్కీలు చేస్తే ఆ చిక్కీ తింటే వాడు పడాల్సిందే. మీ పిజ్జాలు గిజ్జాలు ఏం పనికిరావు దాని ముందర. మంచి బెల్లంతో చిక్కీ చేస్తే దానికంటే బెటర్ స్వీట్ లేనే లేదు. సో అట్లా లైఫ్ విలేజెస్లోనే ఉంది. ఇంకా ప్రాబ్లం మన గవర్నమెంట్ కూడా ఫైబర్ నెట్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి అంటే మీకు అందరికీ ఒక ఇదేమంటే వ్యవసాయం అంటే మంచి మామూలు మంచి అల్లుళ్ళు రారని అందరూ ఉద్యోగాలు పోయి సాఫ్ట్వేర్ అంటేనే మీకు ఆ ఇష్యూ ఉంది. ఫ్యూచర్లో అదే ఇప్పుడు ఇంతమంది అందరూ మాట్లాడుకున్నారు కదా, ఫ్యూచర్లో ఏం డోర్ తెరుచుకోవాలా, తెరుచుకునే డోర్ అంతా అమ్మా ఊరికే తెలుసుకునే డోర్ అంతా షుగరు, క్యాన్సర్లు, బీపీలు ప్రాబ్లమ్స్ లేకుండా ఎట్లా బతకల్లా అనేది అందరికీ కావాల్సిన డోర్ అదే. ఆరోగ్యంగా ఎట్లుండాలా, అబ్దుల్ కలాం లాగా యూ షుడ్ ఫాల్ డెడ్ అంటే మాట్లాడుతూ చచ్చిపోయినాడు ఆయన. ఈడో బొక్కేసుకొని ఒంటికో బ్యాగ్ పెట్టుకొని ఇట్లా పోలా. సో ఫ్యూచర్లో అందరికీ మంచి ఆరోగ్యంగా హెల్తీగా హ్యాపీగా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, రైతులకు ఉంటాయి, మీకు ఉంటాయి, 1000 కోట్లు ఉండేవానికి ఉంటాయి. అది పక్కన పెట్టేసి హ్యాపీగా ఎట్లుండాలా, మనం బతుకుతా ఉన్నామంటే సొసైటీకి ఏమైనా ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నామా అని కనుక్కొని చేసేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా దానికే ఉంది. 100 ఏళ్ల తర్వాత మన కుర్రల గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంత లోపలనే మీరు ఈ ఎంటర్ప్రీనర్స్గా విలేజెస్ పోయి ఏం వండుతూ ఉండే, ఏం చేయొచ్చు, దాని వాల్యూషన్ ఎట్ చేయాలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ఈ జొన్నలు వాటితో పాప్స్ చేశారు. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా. మనకు ఓన్లీ కారణం మాత్రం తెలుసు, ఏది టీవీలో కనపడుతుందో అది మాత్రం తెలుసు అనమాట. మన హీరోలు అందరూ పెప్సీలు తాగుతా ఉంటే అది ఓవర్ పోలో మంది తాగేది. బూస్ట్ ఈ సీక్రెట్ అనేది నేను చెప్పేది. 100 కిలోలు బూస్ట్ పెట్టి సచిన్ టెండూల్కర్ లోపల పెడదాం, నేను జొన్న రొట్టె తింటా ఉంటా. 3 రోజుల తర్వాత దాన్ని బయట రమ్మను, క్రికెట్ ఆడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలా మంది నాకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు, 55 ఏళ్ళలో నువ్వు పరిగెత్తకూడదు, జాగ్రత్త కాపాడుకోవాలని. జాగ్రత్త కాపాడుకుంటే మోకాళ్ళన్నీ రీప్లేస్ అయినాయి. పరిగెత్తా ఉండేటివి D3 బాగా వచ్చి డెఫిషియన్సీ లేకుండా, కాల్షియం బాగా సన్లైట్ నుంచి వచ్చి ఇంకా గట్టిగా ఉండేది వాడితేనే వస్తుంది. ఎత్తిపెట్టుకుంటే ఉండవు, బాడీ పోతుంది. 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి అయిపోయినారు మా క్లాస్మేట్ చాలామంది. నమస్తే అండి. మీరు అదే ఎంటర్ప్రినర్షిప్ ఎక్కడైనా ఉంటుంది. మీరు చూడాల్సింది మీ చుట్టుపక్కల ఉండే కూడా గమనించండి. ఎక్కడికో పరిగెత్తి కేఆర్ కృష్ణరాజపురం బ్రిడ్జి దాటాలంటే 4 గంటలు చచ్చిపోతా ఉంటారు అక్కడ. అదే హోస్కోడికి ఎప్పుడు తీరదామని అందరూ అక్కడ పోయి పడే పనిలే. ఎంత ఎక్స్పాండ్ చేస్తారు అసలు. మాకు పొలం కాడు ఉండిపోయి ఇప్పుడు మదనపల్లి టౌన్కి వస్తే వాడు హార్న్ కొడితే ముందర బండి ఉంటుంది, వాడికి ముందర బండి ఉంటుంది, వాడు హార్న్ కొడతాడు. చూస్తాను నేను, యాడికి పోలరా నాయన, నేను హార్న్ కొడతాడు బొమ్మని, యాడిపోయేది. చుట్టుపక్కల ఏం జరుగుతా ఉందని గమనించలేని పరిస్థితుల్లో అని ఉంటారు. అట్లా సర్రని పోయి అడుగుకొని బీడీ తాగుతూ ఉంటాడు. దానికోసం అంత స్పీడ్గా పోవాలా. నమస్తే అండి, థ్యాంక్